నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు 5వ రోజు 47, 48వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ఏడాది సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు తమకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నారని 2 డివిజన్లకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు. కొంతమంది తమకు రేషన్ కార్డు లేవని, పెన్షన్లు రావడం లేదని, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే వచ్చేలా చూడాలని ఆదేశించారు. 48వ డివిజన్లోని చంద్రయ్య నగర్కు చెందిన సీతారామమ్మ అనే వృద్ధురాలు ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆమెను ఆప్యాయంగా పలకరించారు. అమ్మ ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు బాగా చూసుకుంటున్నారా అని అడిగారు. దాంతో ఆ వృద్ధురాలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రావూరి రోసయ్య అనే వ్యక్తి 3 ఏళ్ల క్రిందట జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుర్చీకి పరిమితమయ్యారు. రోసయ్య భార్య ప్రమీల ఇడ్లీ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటుంది. తన 3 పిల్లల చదువు ఇబ్బందికరంగా ఉందని ప్రమీల ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంది. స్పందించిన దామచర్ల 3 పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో తెలుసుకుని వారి ఫీజులో రాయితీ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. చంద్రయ్య నగర్లోని వినాయకుని గుడిలో దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకుడు కొటారి నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, టి రమాదేవి, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. అయితే అటుపో అవతల ఎమ్మెల్యే గారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిట్కో లబ్ధిదారులకు తెలియకుండా వారి పేరున గత వైకాపా ప్రభుత్వం రుణాలు తీసుకుని వాటి వడ్డీలను తాము చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయని బాధితులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వడ్డీలు ఎవరూ కట్టవద్దని వారికి భరోసా ఇచ్చారు. 2014, 2019 మధ్య కాలంలో టిట్కో ఇళ్లు 70% పూర్తి చేశామని, మిగిలిన 30% పనులు పూర్తి చేసి ఉగాది నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. సూపర్ పరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు 5వ రోజు 47, 48 డివిజన్స్లో మేము పర్యటించాం. ఇక్కడ కూడా ప్రజలంతా కూడా సంతోషంగా, ప్రజలు కూడా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గానే ఉండదు. కొంతమందికి మాత్రం మేజర్గా పెన్షన్స్ ప్రాబ్లంగా ఉంది. కొత్త పెన్షన్స్ రావాల్సిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీలు ఉండి పెన్షన్ కొంచెం రాలేక, లేకపోతే హౌస్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా చెప్పాను నేను మన అడ్మిన్కి, వీళ్ళకందరికి కూడా. వాళ్ళు పర్సనల్గా ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి డోర్ స్టెప్కి వెళ్ళండి, డోర్ స్టెప్కి వెళ్ళి డోర్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా దాన్ని ఏమున్నాయో అన్నీ కూడా చూడమని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మహిళల్లో చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం పట్టం, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారో అంతమందికి ఈరోజు ఫీజులు కట్టుకొని వాళ్ళంతా కూడా ముందల్లా వచ్చేలా వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఒకరు ఇద్దరు ఏదో రాలేదని చెప్పేసి తల్లికి వందనం రానేలను కూడా కనుక్కోమన్నాం. అది మన వాళ్ళు సెకండ్ ఫేజ్లో అది వస్తుందని చెప్పారు. రేపు 10 ఈ మంత్లోనే సెకండ్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో అన్నీ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. అర్హులు ఉండే వాళ్ళందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లు అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, లేదా హౌస్ సైట్లు అవ్వచ్చు, అదేవిధంగా తల్లికి వందనం అవ్వచ్చు, గ్యాస్ సిలిండర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. టిట్కోలో కూడా వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడక్కడ అడుగుతున్నప్పుడు దాంట్లో 2 విషయాలు ఏంటంటే, పాపం వాళ్ళు దగ్గర 7-8 సంవత్సరాల ముందు కట్టుకున్నారు టిట్కో హౌసెస్కి.
వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, టిట్కో హౌసెస్ మీరు కట్టిన రిసిప్ట్ కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తొందరలోనే మీకు ఇస్తాం. ఎందుకంటే ఎస్టిమేషన్లు వేశారు, రేపు ఉగాది కల్లా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు. దాంతోపాటు కొంతమంది దగ్గర వీళ్ళంతా కూడా పోయినసారి లోన్లు తీసుకున్నారు, బలవంతంగా బ్యాంకులు తీసుకెళ్ళి ఒక్కోళ్ళ మీద 2 లక్షలు 2.5 లక్షల లోన్ తీసుకున్నారు. దానివల్ల ప్రతి నెల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. నేను ఒకటే చెప్పా, ఇంట్రెస్ట్లు ఎవరు కట్టద్దు. ఈరోజు మన ప్రభుత్వంలో అది మాట్లాడుతున్నాం, దానికి ఏం చేయాలనేది ప్రభుత్వమే చూస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాం. కాబట్టి ఈ టిట్కో హౌసెస్ కూడా తొందరలో కంప్లీట్ చేసి లబ్ధిదారులందరూ. రూట్ కెనాల్లో అధునాతన చికిత్సా విధానంపై నిర్వహిస్తున్న సెమినార్ విజయవంతం కావాలని ఏపీ ఎంసీఏ మెంబర్ డాక్టర్ కెవి సుబ్బానాయుడు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. డెంటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ తుమ్మల రమేష్, డాక్టర్ మండవ సుభాష్ మాట్లాడుతూ ప్రస్తుతం దంత వైద్య విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గురుగాం నుంచి వచ్చిన డాక్టర్ ఆగంబోట్ల ద్వారా నూతన విధానంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి వారు మన పట్టణానికి రావడం గర్వకారణం అన్నారు. 100 మంది డాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ సెమినార్కు హాజరయ్యారని, వైద్య విధానంలో ఉన్న నూతన మార్పులను అభ్యసించి వృత్తిలో వారి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, డాక్టర్ కళ్యాణవర్ధన్, డాక్టర్ విశ్వ, అయోధ్య ఫార్మసీ వైద్యులు పాల్గొన్నారు. ఐడిఏ ప్రకాశం హానరబుల్ సెక్రటరీని. ఇది మనకి ఫస్ట్ టైం మన ప్రకాశం డిస్టిక్లో ఒక స్టేట్ లెవెల్ సిడి ప్రోగ్రామ్ జరుగుతుంది. సిడి ప్రోగ్రామ్ అంటే కంటిన్యూయింగ్ డెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము. అది రూట్ కెనాల్స్ మీద, అడ్వాన్సెస్ మీద. దీనికి మనకి స్పీకర్ డాక్టర్ ఆగం భట్నాకర్ గారని ఢిల్లీ గుర్గావ్ నుంచి వచ్చారు. ఈజ్ ఏ ఎక్సలెంట్ స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకరు. అసలు మన స్మాల్ టౌన్స్కి వచ్చి మనకి టీచ్ చేయటం అనేది మనకి ఒక ప్లెజర్గా భావించి చూస్తాం. మనకి దగ్గరగా 100+ రిజిస్ట్రేషన్స్ అయ్యి ఇంకా ముందు ఇట్లాంటి బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఒంగోలులో ఐడిఏ ప్రకాశం బ్రాంచ్ వాళ్ళు నిర్వహిస్తున్న సిడి వర్క్షాపు రోటరీ ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్ చికిత్సలో అత్యాధునికమైన చికిత్స, వాటి గురించి వచ్చిన లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్, వీటి మీద ఆగం భట్నాగర్ డాక్టర్ గారు మనకి గురుగావ్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇక్కడ మనకి ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్ట్కి, స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ ఇప్పుడు రేపు మన ఫ్యూచర్లో రాబోతున్న టెక్నాలజీ గురించి పరిచయం చేయడానికి ప్రప్రథమంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ఒంగోలుకి రావటం చాలా గర్వకారణం. మేమెంతో ఆనందంగా భావిస్తున్నాము. ఈ ప్రోగ్రాం కొరకు ఇక్కడ మనకి వివిధ జిల్లాల నుంచి, ఆంధ్రాలోని వివిధ జిల్లాల నుంచి డాక్టర్లు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం యొక్కని సద్వినియోగపరుచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పించే దిశగా పనిచేస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో మెప్మా పీడీ శ్రీహరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్పీలకు ట్యాబ్లు, డీజీ లక్ష్ములకు బయోమెట్రిక్ పరికరాలను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి దామచర్ల జనార్దన్ రావు స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో 1998లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయం సహాయక సంఘాలను తీసుకురావడం జరిగిందన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు పార్టీలకు అతీతంగా పనిచేసి మంచి పేరు తీసుకురావడంతో పాటు పేదరికం లేని సమాజం కోసం అందరూ పనిచేయాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. ఆర్పీలకు 164 ట్యాబ్లు, డీజీ లక్ష్మణులకు 100 బయోమెట్రిక్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలను సిబ్బంది ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని పీడీ శ్రీహరి కోరారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య భద్రత కోసం రమేష్ హాస్పిటల్తో మెప్మా శాఖ ఎంఓయూను ఎమ్మెల్యే దామచర్ల, కలెక్టర్ గోపాలకృష్ణ సమక్షంలో కుదుర్చుకుంది. కార్యక్రమంలో మెప్మా సిఎంఎం ఫణికుమారి, సంతోష్,
ఆస్ట్ర రమేష్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నితిన్, డాక్టర్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. బీసం నిరుపమ, సత్యవతి, రాణి, ఏనుగుల మాధురి మనకి ఇంకా మంచి స్కీమ్స్ ఒంగోలు ఇన్ని సంవత్సరాలు సార్ మామూలు నార్మల్ ఫోటో ఒకటి సార్. కాబట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు మహిళల చేత ఈరోజు ఏదో ట్యాబ్ చదువుకోవడానికి కూడా ఈరోజు సెల్ ఫోన్ ఆర్గనైజ్ చేసుకునే విధంగా సెల్ ఫోన్ మనం అన్ని కూడా మెసేజెస్ కానీ వాట్సాప్లు కానీ అదేవిధంగా మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా చూసుకునే విధంగా ఈరోజు మీరు అంత డెవలప్ అవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి మీకు అందరికి కూడా ట్యాబ్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ట్యాబ్లు కూడా మీ అందరికి కూడా ఉపయోగపడాలి. మీ అందరు కూడా ఇంకా కూడా ఈజీగా ఉండడానికి పెన్ పెట్టి రాసుకునే పరిస్థితి లేకుండా ఇప్పుడు దాకా సెల్ ఫోన్లో కానీ లేకపోతే నోట్బుక్లో కానీ వాడుకునేది లేకుండా ఈరోజు ట్యాబ్లో మీరు అన్నీ చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టుకోవటం, ట్యాబ్స్ కూడా మన డాక్టర్ గారు స్పాన్సర్ చేయటం ఇవన్నీ కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఉండే టైంలో మీకు ఇచ్చిన టైంలో మీకు ఇచ్చిన గౌరవంగా ఈరోజు మీరు ఉండే దాంట్లో మనం 10 మందికి సహాయం చేసి 10 మందికి మెప్పు పొందే విధంగా మనందరం కూడా చేయాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వంలో ఫస్ట్ ప్రయారిటీలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటారంటే 20 సంవత్సరాల ముందు జరగబోయేది ఎట్లా జరిగేది మనం ఇప్పటి నుంచే చేస్తే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తులు కానీ వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని ఆ విధంగా ముందు చూపుతో చూసే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ విధంగా చూసుకుంటా అప్పుడు చూసిన దాన్ని బట్టే ఈరోజు ఇంతమంది మహిళలు కూడా ఈరోజు మెహ్మాలో ఏర్పడి గ్రూపుల్లో తయారై ఈరోజు 80,000 మంది దగ్గర మనకి గ్రూపులు కానీ ఇవన్నీ కూడా కలిపి మన నియోజకవర్గంలోనే ఉన్నారంటే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇవన్నీ ఆయన ఆ రోజుల్లో ముందు చూశారు కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మన నియోజకవర్గంలో 10,700 మంది ఈరోజు దాంట్లో ఐడెంటిఫై అయ్యారు. దాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని ఎవరైతే ఉన్నారో కొంతమందికి అడాప్ట్ చేయటం, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు, పిల్లలకి చదువు లేకపోతే చదివించడం, అదేవిధంగా చదువు ఉంటే ఉద్యోగాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పేదరికం లేకుండా ఉండాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు P4 కార్యక్రమాలు కూడా ఈరోజు పెడతా ఉన్నారు. దాన్ని కూడా తొందరలోనే అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే పనిగా ఈరోజు పెట్టడం జరిగింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇంట్లో మహిళ మాట లేదా బయట మహిళ మాట ఇది అవ్వాలంటే ముందు ఆర్థికంగా స్వావలంబన ఉండాలి. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా సామాజికంగా ఒక గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా గుర్తింపు ఉంటుంది. సో ఈ 3 నెరవేర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి రాజకీయ సాధికారత కోసం మరి ఎప్పుడో ప్రభుత్వం వారు 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మహిళలకు కేటాయించడం జరిగింది. మరి శాసనసభ పార్లమెంట్ దీంట్లో కూడా సభ్యుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వారు 33% రిజర్వేషన్ బిల్లు కూడా మొన్ననే పాస్ చేశారు, అంటే ఈ కూటమి ప్రభుత్వం వారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మరియు మన పట్టణ శాఖ మంత్రులు నారాయణ గారు మన మెప్మా సంఘ సభ్యులకి ఉచితంగా ఇవ్వాలి వాళ్ళ పని సౌలభ్యం కోసం ఈరోజు మీ అందరికీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా గౌరవ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారి ద్వారా మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. మీరందరూ ఇక నుంచి కార్యకలాపాలన్నీ ఈ ట్యాబ్ ద్వారా రేపు చేయాల్సి ఉంటుంది. మన సంఘ సభ్యుల వివరాలన్నీ దాంట్లో పొందుపరచబడి ఒక ఆర్పి 250 మంది సంఘ సభ్యుల వివరాలు మీ ట్యాబ్లో నిక్షిప్తమైనవి. ఆ ట్యాబుల ద్వారా
మీరు జరిగే కార్యక్రమాలు కానీ, వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ, వాళ్ళు ఎంత కట్టాలి, ఏ డేట్లో ఇచ్చారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీకు వెంటనే తెలిసిపోతుంది. గిద్దలూరు పట్టణంలోని పాములపల్లె రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 1,89,00,000తో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు ఎంపీ మాగుంట తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్రంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు ఎన్ లక్ష్మణనాయక్ అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 36వ జయంతి కార్యక్రమం సందర్భంగా నెల్లూరు బస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేకమైన పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉపయోగపడే పథకాలను తీసుకువచ్చిన ఘనత ఆయనదేనన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిరిగా, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ తోరటి ఆనంద్ మాదిగా, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారి 36వ వర్ధంతిని చాలా ఘనంగా జరపడం జరిగింది. మరి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం కేంద్ర మంత్రిగా, అలాగే ఉప ప్రధానిగా, మరి వీరి మన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి వారి కృషిని కొనియాడుతూ మరొకసారి అందరం వారి చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈ వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. భారతదేశ మాజీ ఉప ప్రధాని, పరిపాలనా దక్షుడు, రాజకీయ దురంధరుడు, రిజర్వేషన్లను ఈ దేశంలో ఉండబడినటువంటి అట్టడుగు వర్గాలకు అందించడంలో తన వంతు పాత్ర పోషించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమకాలికుడుగా ఉండబడినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగించడం కోసం ఈ దేశంలో ఉండబడినటువంటి పీడిత తాడిత ప్రజలందరూ కూడా ఆయన ఆశయాలను ముందుకు సరిపించే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలతోటి హక్కుల కోసం భిక్షమెత్తకండి పోరాడి సాధించుకోబడినటువంటి జగజ్జీవన్ రామ్ గారు హక్కుల యాచన ద్వారా పోరాటమే మార్గమని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించే క్రమంలో అందరూ ముందుకు రావాలని చెప్పని, ఈ దేశంలో ఆత్మగౌరవం, హక్కులతో పాటు రాజ్యాధికార దిశగా వాళ్ళ ఆశలను ముందుకు తీసుకెళ్లడం కోసం దళితుల నిమ్మవర్గ ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పని వచ్చి ఈ దేశంలో రాజ్యాధికారం సాధించిన రోజే వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి మనస్ఫూర్తిగా మరొకసారి జగజ్జీవన్ రామ్ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన నివాళులర్పిస్తాం.
స్వయం సహాయక సంఘాలలో పనిచేస్తున్న ఆర్పీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన సమ్మె చేస్తున్నట్లు ఆర్పీల యూనియన్ నాయకురాలు కల్పన అన్నారు. ఈ మేరకు సమ్మె నోటీసును మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. మహిళా మార్టులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం కల్పించి వారికి పని భారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల ఆర్పీలు పాల్గొన్నారు. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. దాంట్లో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే పని చేస్తూ ఉంది. దాని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి, అట్లానే ఈ ఆర్పీలకు సంబంధించి 10,000 రూపాయలు వేతనం అని చెప్పారు. ఆ 10,000 రూపాయల్లో కూడా 8,000 ఇస్తామన్నారు, 2,000 గ్రామ సమైక్యుల నుంచి అని చెప్పారు. అయితే ఆ 2,000 రాకపోగా దీనికి కూడా గ్రేడింగ్ విధానం పెట్టి ఒక్కొక్క ఆర్పీకి నెలకు వచ్చి 5,000, 4,000 రూపాయలు చొప్పున మాత్రమే ఇస్తూ ఉన్నారు. అందుకని గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఈరోజు మహిళా మార్టులు పెట్టారు. మహిళా మార్టులకు సంబంధించి ఆ రోజు సభ్యుల చేత అందరి చేత డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు కట్టించుకొని మీకు లాభాలు 1 సంవత్సరం లోపల మీ అందరికీ లాభాలు చేయించి మేమందరినీ పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు అందరి దగ్గర డబ్బులు కట్టించారు. ప్రతి గ్రూప్ దగ్గర నుంచి ప్రతి సభ్యుని దగ్గర కట్టించారు. ఆ సంవత్సరాలు కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. మహిళా మార్టులు పెట్టారు. దాంట్లో మాత్రం ఇంతవరకు 1 రూపాయి కూడా మనకి డబ్బులు చూయించలేదు. చూయించకపోగా దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు పేపర్లో రోజువారీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మహిళా మార్టుల్లో ఏదైతే ఎక్కడైతే అమౌంట్ ఉందో అది ప్రతి సభ్యునికి వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి, ఏదైనా మహిళా మార్టులు నిర్వహించాలంటే ప్రభుత్వమే దానికి పెట్టుబడులు పెట్టి నిర్వహించాలని చెప్పి, తక్కువ ధరలకి ప్రజలకి సరఫరా చేయాలని చెప్పేసి ఈరోజు విద్యుత్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయినాయి, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కనీసం వీళ్ళకి ఆర్పీలకి ఇచ్చే జీతాలు మాత్రం చాలా నామినల్గా ఉంటున్నాయి. పని భద్రత లేదు. అట్లానే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము సభలోకి వెళ్తా ఉన్నాం. అందుకని మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఆర్పీలందరూ కూడా రేపు సమ్మెలో అందరూ కూడా మేము పాల్గొంటా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ జగజ్జీవన్ రామ్ గారు. ఇండో పాక్ యుద్ధంలో ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధులుగా, రాజకీయవేత్తగా ఆయన దేశానికి విశేష సేవలు అందించారన్నారు. ఆ సంస్కరణలను వైసీపీ నిరంతరం కొనసాగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదన్న, మాదాసి వెంకయ్య, నగర అధ్యక్షులు కటారి శంకర్, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. బాపూజీ జగజ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 45 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రివర్గంలో ఆయన చేయనటువంటి శాఖ లేదు. అన్ని శాఖలకు కూడా ఆయన పరిపాలనలో భాగస్వామై యావత్ భారతదేశంలోనే పేద వర్గాల వారికి దైవంగా ఒకవైపున రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటిని కార్యరూపం దాల్పించేటటువంటి దానిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారి యొక్క స్మృతులు మాత్రం శాశ్వతం. అది కొన్ని తరాలకు కూడా చెరగనటువంటి ముద్ర వేసుకున్నారు. వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాలను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకొని సంఘాన్ని బాగు చేసేటటువంటి దానికి వినియోగించాలని చెప్పి సూచన చేస్తూ బాపు
జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహనీయుని చూపిన బాటలో పార్టీ కూడా నడుస్తుందని, మా అందరికీ మార్గదర్శనమని, ఆయన ఆశయాలని కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మనందరం కూడా ముఖ్యంగా దళితులు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, అందరూ కూడా అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కానీ అందరూ కూడా ఈరోజు ఆయన ఆశయాల్ని కొనసాగించాలని కోరుకుంటూ ఇంత భారీ ఎత్తున ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేస్తున్నటువంటి మన వైసీపీ అధినేతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది. ఒంగోలులో రామానుజ కూటమిలో నిర్వహిస్తున్న శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన రుక్మిణీ కళ్యాణం నయన మనోహరంగా సాగింది. వికాస తరంగిణి ఒంగోలు ఆధ్వర్యంలో శ్రీ రామానుజ చిన్నజీయ స్వామివారి మంగళ శాసనాలతో శ్రీ త్రిదండి అహోబిల జీయస్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో భక్తులు వందలాదిగా సన్నిధికి చేరుకుని ప్రాంగణంలో ఆసీనులయ్యారు. అనంతరం జీయర్ స్వామివారి ఋత్విక్ బృందం జీలకర్ర బెల్లం, కన్యాదానం, పట్టు వస్త్రాల సమర్పణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, తంతు లాంటి కళ్యాణం జరిపించారు. కార్యక్రమంలో భక్తులు వందలాదిగా పాల్గొన్నారు. మనం వివాహం చేసుకుంటాం, మన కళ్యాణం మమ జీవన సమర్థంగా నిర్వహించడానికి ఈ ఇంటి మరి స్వామి యొక్క కళ్యాణాన్ని సేవించడంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి? అనుగ్రహం చేత ఈ పృథివీ మీద, ఈ ప్రకృతిలో నిత్యం కూడా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే స్వామి ఆ జన్మలలో ఇప్పుడు మాకు మనుష్య జన్మ వచ్చింది, మమ్మల్ని అనుగ్రహించి మేము చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి. మనం చేసిన కన్యాదానం ఇక్కడ చేశారు, మనం కూడా సందర్భం చెప్పుకున్నాం. ఆ సందర్భంగా మోక్షమైనటువంటి ఐదుగురుంది కాబట్టి పోసేసారు. ఇద్దరు కావాలంటున్నాడు విభీషణుడు. ఈ నెల 7వ తేదీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి మాదిగ పల్లెలో ఘనంగా జెండా ఆవిష్కరణలు చేపట్టాలని సమితి జిల్లా ఇన్ఛార్జి సొట్ట నరేంద్రబాబు మాదిగ అన్నారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగర అధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ ఉద్యోగ స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుతున్నాయన్నారు. ఆయన పిలుపు మేరకు 7వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి భిక్షాలు, జాతీయ ఉపాధ్యక్షులు బొంత యేసుదాసు, కత్తి ఐజెక్, ఆనంద్, తిరువీధుల బాబు మాదిగ, తాళ్లూరి శేషయ్య, లెక్కబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శతాబ్దాలుగా దశాబ్దాలుగా కులం పేరుతో నిరంతర అవమానాలు పొంది కటిక పేదరికంలో అచైతన్యంగా పడి ఉన్న మాదిగ జాతి జీవితాల్లో ఓ ఉదయించే సూర్యుడిలాగా ముందుకొచ్చిన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల మహాత్ముల గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పురుడు పోసుకున్న ఎంఆర్పిఎస్ ఉద్యమం రానున్న సోమవారం రోజు నాటికి 31 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జరగబోతున్న ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఇదే అంబేద్కర్ భవన్లో సాయంత్రం 5 గంటలకు 4 గంటల నుంచి మొదలయ్యే సదస్సు రాత్రి 8-9 గంటల వరకు జరగబోతుంది. ఈ ఆవిర్భావ సదస్సుకు ప్రకాశం జిల్లాలోని ప్రతి మాదిగ బిడ్డ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 30 సంవత్సరాల పాటు నిరాటకంగా పనిచేసిన ప్రతి మాదిగ బిడ్డ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలను అందుకోబోతున్న ప్రతి మాదిగ విద్యార్థి నిరుద్యోగులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం దశాబ్దాలుగా శ్రమించి ఈరోజు వాళ్ళ కలలకు నిజం చేయించుకున్న ప్రతి మాదిగ అక్క అమ్మ అన్న తల్లి తండ్రి అందరూ తరలి వచ్చి మందకృష్ణ గారి నాయకత్వంలో మందకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో జరగబోతున్న ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము మాదిగ ప్రజలకు ఎంఆర్పిఎస్ ఉద్యమస్తులకు పిలుపునిస్తున్నాం. కాకతాళీయంగా అదే రోజే మందకృష్ణ గారి యొక్క 60వ జన్మదినం కూడా జరగడం మాకు డబుల్ బోనాంజా లెక్కన మాదిగలకు ఒక సువర్ణ దినంగా ఒక పండుగ వాతావరణంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడినటువంటి దండోరా ఉద్యమం 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రపంచంలో ఏ సంఘం చేయనటువంటి పోరాటం నడుపుతున్నటువంటి చరిత్ర అది మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చెప్పని తెలియజేస్తూ లక్ష్యాన్ని సాధించుకున్నాం. మా ముందున్న కర్తవ్యం మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం సాధించుకున్న ఫలాలు ఏ విధంగా అభివృద్ధి జరగాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా బిడ్డలను చదివించుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బిడ్డలు చదివించుకుంటే దక్కిన ఫలాలకి అర్థం ఉంటుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ నిజంగా ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడే ఆ ఫలాలు బిడ్డలకు దక్కినప్పుడే ఈ జాతి కోసం ఎవరైతే అమరులయ్యారో ఆ అమరులకి నిజమైన గణనివ్వాలని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటూ మా నాయకుడు మందాకృష్ణ మాదిగ గారు ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ప్రలోభాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పెట్టినా లొంగనటువంటి నాయకుడు కాబట్టే ఈరోజు మాదిగ కులాలకు ఈ యొక్క ఫలాలు దక్కినని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మా ఉద్యమ కర్తవ్యం మా నాయకుడు నెక్స్ట్ ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో పేద వర్గాల పక్షాన ఖచ్చితంగా నిలబడి పేద వర్గాల సమస్యల పక్షాన పోరాటం చేయడానికి సన్నద్ధం అవుతున్నారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మాదిగ దండోరా ఉద్యమం ప్రజల కోసమే నిలబడిందని చెప్పని నిలబడతాదని కూడా చెప్పని తెలియజేసుకుంటూ మా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ దండోరా ఉద్యమం మరో ఉద్యమానికి సన్నద్ధం అవుతుందని కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు సోమవారం 7వ తేదీ ప్రతి గ్రామాన జెండాని ప్రతి మాదిగపల్లె బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవ జెండాని ఎగరేయాలని చెప్పని ఊరూరా పండుగలా జరుపుకోవాలని చెప్పని కూడా పిలుపునిస్తాం. ఒంగోలు వర్కర్స్ అండ్ జిమ్ మేట్స్ అసోసియేషన్ నాయకులు పైనం మల్లికార్జునరావు ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువుకట్ట తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎక్కల తులసిరావు, బంగారయ్య, రాము, ఎస్సాన్ భాషా, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, చలపతి, హుస్సేన్, సామ సుబ్బారావు, దాసరి పేరయ్య, శ్రీదేవి, భారతి, శాలిని తదితరులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతర్లీనంగా ఇలా చేస్తే మన గ్రహించినట్లయితే మనల్ని మనం ప్రవర్తన లేకుండా ఖచ్చితంగా కొనసాగించుకున్నట్లయితే మన వారసత్వాన్ని సార్ 2 నిమిషాలు అయిపోతుంది రండి చెప్పలే అందుకే వాళ్ళ జాగ్రత్త కవర్లు సార్ సరిగ్గా నుంచండి అందరూ సరిగ్గా సార్ సామాషబాయ్ గారు వస్తున్నారు సార్ ఉన్న వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమున్నాయి అందరూ నవ్వుతారు సార్ మీరే ఉందా సార్ అందరూ ముందుకు రండి అందరూ ఏకాదశి అందరూ వాటిని ముందు ప్రస్తుతానికి పంపిస్తారు కదా పెడితే పంపిస్తాను
తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన వాళ్ళందరూ కూడా సహకరించారు. మా మిత్రులందరూ వచ్చాడు, ఎక్కడ తులసిరా గారు, బంగారీ గారు. తర్వాత అదే రోజు మొహరం పండుగ ఉండటం కూడా మాకు మంచి పరిణామం. ఆ సందర్భం కూడా కలిసి వచ్చింది. తర్వాత ఈ తొలి ఏకాదశి అనేది రైతుల పండుగ. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో ఎక్కడో వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా మేము కూడా ఇక్కడ మా జిమ్ము ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం మాకు మంచి అవకాశం అని మేము భావిస్తున్నాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఉపాలయంగా ఉన్న శ్రీ రమా వసుంధర సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను అర్చక స్వామి నాగార్జునాచార్యులు నిర్వహించారు. భక్తులు దంపతులు సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈవో రావెళ్ల శివశంకర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రధానంగా 5 కథలు ఉంటాయమ్మా. వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది? నడవాలి, దర్శనం చేసుకొని ముందులే నడవాలి. ఓం నమో భగవతే సత్యదేవాయ. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ భూనిలా సహిత ప్రసన్న చెన్నకేశ్వమి యొక్క ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈరోజు విశేషంగా జరుగుతున్నాయి. ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థాన ఆలయ ఈవో గారు శివశంకర్ గారు ఈరోజు విశేషంగా ఈ యొక్క వ్రతాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా, తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అంటే దీన్ని శయన ఏకాదశి అంటారు. అంటే విష్ణుమూర్తి ఈరోజు శయనంలోకి వెళ్ళి 4 మాసాల తర్వాత మళ్ళీ కళ్ళు ముక్కోటి ఏకాదశికి మళ్ళీ స్వామి యొక్క కళ్ళు తెలుస్తారు. దీన్ని చాతుర్మాస దీక్ష అంటారు. సన్యాసులందరూ కూడా ఈ యొక్క విశేషాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి వాళ్ళందరూ కూడా పెన్షన్ నగదు కోసం తండ్రిపై కుమారుడు కత్తితో దాడి చేసిన సంఘటన అద్దంకి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు కొమ్మాలపాటి కమలాకర్ నాథం మీడియాతో తన గోడు వెళ్లబోసుకున్నారు. తన కుమారుడు ఆంజనేయులు మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసై నిత్యం డబ్బుల కోసం తన్ను వేధిస్తున్నాడని, గతంలో కూడా పలుమార్లు దాడి చేశాడని తెలిపారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. తాను నిర్వహిస్తున్న చెప్పుల షాపు వద్దకు వచ్చి డబ్బులు కావాలని అడిగాడని, తాను ఇవ్వకపోవడంతో తనపై కత్తితో దాడి చేసి గాయపరిచాడన్నాడు. ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందానని తెలిపారు. కుమారుడి నుండి ప్రాణహాని ఉందని, పోలీసులు ఇప్పటికైనా కుమారుడు ఆంజనేయులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి జరిగిన వివరాలు చెప్పడానికి ప్రత్యక్ష సాక్షులు ముందుకు రావడానికి భయపడుతున్నారు. సుబ్రహ్మణ్యం అనే సాక్షి ముందుకు వచ్చి జరిగిన విషయం మీడియాకు వివరించారు. నేను అప్లికేషన్ తీసుకొని పోయి ఇచ్చే వాళ్ళకి రైటర్ గారికి నెల క్రితం ఇస్తేను, సరే సిఐ గారు ఉంటేను సిఐ గారిని వెళ్తుంటేను ఏం జరుగుతుంది ఇట్టండి మా కొడుకు కొడుతున్నాడు ఇట్ట అంటేను రైటర్కి అని కానిస్టేబుల్ నుంచి ఈ రైటర్కి కాగితం అన్నారు. రైటర్కి ఇచ్చాను. ఆయన ఆ సాయంత్రం రేపు ఒక 5-6 రోజులు తిప్పాడు. ఇంక పోవటం మానుకున్నాను నేను. ఏది పట్టుకొస్తాం అంటున్నాడు, పట్టుకురావట్లేదు. మాకేం ఇంకేం పనులు లేవు అన్నారు. సరే అంటున్నా పట్టుకురాలేదు కాలకుండా. మళ్ళీ సిఐ గారి దగ్గరికి వారం క్రితం పోయా. అయ్యా ఇటు జరుగుతుంది, ఎటు చేసేదన్నా. ఈ తండ్రి కొడుకులు గొడవ కదా, ఏముంది ఇది వచ్చినప్పుడు ఒక అందించి పంపుతుందా అన్నాడు. నా దగ్గర లక్షలు ఇచ్చాను, ఇంకా లేవు నా దగ్గర. నా బతుకుతో బతుకుతున్నాను, నాకు ఆస్తి ఇచ్చేం లేదు. ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. ఆ ఇద్దరిలో ఈ పెద్ద ఆయన మాకు పరిచయం ఉంది. నేను పరిచయంతో ఏంది ఆ పిరుగులాట ఇలా గుద్దుతా ఉన్నాడు.
చేతిలో ఏముందో తెలియదు గుద్దుతున్నారనుకొని దగ్గరికి వచ్చి చూసరికి రక్తం కారిపోతూ ఉంది. అందులో చేతిలో కత్తెర ఉంది. అప్పుడు నేను వచ్చి అడ్డం తీసి కిందకి నెట్టేసరికి కిందకి కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. అది తండ్రి మధ్య గొడవలు. అదేంటంటే డబ్బులు అడగగానే ఈట్లేదు ఈయన. ఆయనకున్న 2 సెంట్ల భూమిని కూడా నాకు రాసియండి, నేను చేసుకుంటానని అతను కొడుకు అని అతను తండ్రి మీద ఆధిపత్యం చేస్తూ రౌడీజం చేస్తూ ఉన్నాడు. కావున మనకు తెలిసిన సమాచారం. డి న్యూస్లో నేటి మాట. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.